2026 సంవత్సరంలో భారతదేశ మార్కెట్లోకి బోలెడని కొత్త ఎలక్ట్రిక్ కార్లు రాబోతున్నాయి. బడ్జెట్ ప్రైసింగ్ నుంచి హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్ల వరకు, హై రేంజ్ ఎలక్ట్రిక్ కార్ల వరకు ఇలా 10కి పైగా మోడల్స్ అనేది మార్కెట్లోకి అయితే రాబోతుందన్నమాట. మరి ఏంటి ఎలక్ట్రిక్ కార్ల వివరాలు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మనకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ చూసినట్లయితే టొయోటా కంపెనీ అర్బన్ క్రూజర్ ఎబెల్లా మోడల్ అనమాట. వాస్తవానికి కార్ డిజైన్ అవుతుందో మారుతి ఈవేటర్ ఎలక్ట్రిక్ కారు ఇది సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఇది వచ్చి మనకి కలర్స్ ఆప్షన్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ ఈ బ్రాండింగ్ మాత్రం టొయోటా బ్రాండ్ నుంచి అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తున్నారు. ఈ కార్ లో కూడా మనకి రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్, 49 కిలోవాట్ 61 కిలోవాట్ వేరియంట్ తో, టాప్ అండ్ వేరియంట్ వచ్చి అప్ టు 543 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది అయితే ఎలక్ట్రిక్ కార్లు అయితే అందిస్తున్నారు అనమాట. ఈ కార్ మీకు డీసీ ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ తో అయితే లభిస్తున్నారనే లెవెల్ 2 అడాస్ వంటి ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ కార్లు అయితే లభిస్తుంది అనమాట. ఈ కార్ ను కూడా మారుతి కంపెనీ వాళ్ళు ఎలాగైతే ఈవేటర్కి బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద ఇచ్చారు, ఈ కార్ లో కూడా బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ దాన్ని కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. విత్ బ్యాటరీ ప్యాక్ తో ప్రైసింగ్ అంతా అనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు అనమాట. బట్ సుమారుగా ఒక 18 లక్షల రూపాయల నుంచి ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ అయితే ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళు MG4 ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇది ఒక కాంపాక్ట్ హ్యాచ్ బ్యాగ్ అయితే పిలుస్తున్నారు ఈ కార్ ని. ఈ ఎలక్ట్రిక్ కార్ కూడా మనకి భారతదేశ మార్కెట్ లోకి అయితే త్వరలో అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఒకసారి చార్జ్ పెడితే 338 మైల్స్ వరకు రేంజ్ అయితే లభించే అవకాశం ఉందని చెప్తున్నారు. 64 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో, అంటే సుమారుగా 543 కిలోమీటర్ వరకు రేంజ్ అనమాట. అలానే మీకు ఈ కార్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 150 కిలోవాట్ ఛార్జర్ యూస్ చేస్తే కనుక మీకు 10 to 80% ఛార్జ్ అనేది 25 నిమిషాలనే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. లోపల కార్ అయితే డీటెయిల్స్ ఎలా కనిపిస్తాయి. యాజ్ ఆఫ్ నో అయితే భారతదేశ మార్కెట్ లోకి రాలేదు, కానీ యూకే మార్కెట్ లో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. సుమారుగా 30 లక్షల రూపాయల ఎక్స్పెక్టెడ్ ప్రైస్ తో ఎలక్ట్రిక్ కార్ ఫిబ్రవరి నెలలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టాటా కంపెనీ వాళ్ళ టాటా సియర్రా ఈవీ అనమాట. ప్రీవియస్ గానే వీళ్ళు కాన్సెప్ట్ ని అయితే రివీల్ చేశారు. బట్ టాటా కంపెనీ వాళ్ళ సియర్రా ఎలక్ట్రిక్ కార్ కూడా 2026 సంవత్సరంలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 55 కిలోవాట్ అవర్లు 65 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ లో ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, సిమిలర్ స్పెసిఫికేషన్ తో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం కింద కనిపిస్తుంది అనమాట. రేర్ వీల్ డ్రైవ్ అలానే ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్ తో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సుమారుగా 16 లక్షల రూపాయల ప్రైస్ తో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. మార్చి నెలలో టాటా మోటార్స్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఎలక్ట్రిక్ కార్ రేంజ్ కూడా సుమారుగా ఒక 500 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ లీమో గ్రీన్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ రీసెంట్ గా భారతదేశ రోడ్ల మీద మనకి తిరుగుతున్నప్పుడు ఆ కెమెరాస్ తో ఫోటోలు అయితే తీయడం జరిగింది అనమాట. ఇదే లీమో గ్రీన్ స్పైడ్ వర్షన్ ఇమేజెస్ అనమాట. యాక్చువల్ కార్ అయితే ఇలా కనిపిస్తుంది మీకు. ఈ కార్ వచ్చి 5+2 సీటర్ అనమాట. ఈ 5+2 సీటింగ్ కెపాసిటీ ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తున్నారు. సుమారుగా 450 కిలోమీటర్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్ అయితే అందించబోతున్నారు అనమాట. 60 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వరకు ఎలక్ట్రిక్ కార్లు అయితే ఉపయోగించే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ సుమారుగా 19 లక్షల రూపాయల నుంచి 24 లక్షల రూపాయల మధ్యలో అయితే ఉండొచ్చు అనమాట. ఈ కార్ సుమారుగా ఏప్రిల్ నెలలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అయితే కియా కంపెనీ వాళ్ళ సైరస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ అనమాట. సైరస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ కూడా రీసెంట్ గా భారతదేశ మార్కెట్ మీద టెస్టులు చేస్తున్నప్పుడు ఇమేజెస్ అనేవి లీక్ అవడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 42 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, 49 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, ఇలా రెండు వేరియంట్స్ తో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది అనమాట. 300 కిలోమీటర్ నుంచి 350 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క అంచనా ధర సుమారుగా 14 లక్షల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క లాంచ్ చూసుకున్నది సుమారుగా జూన్ నెలలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో మనకి లెవెల్ 2 అడాస్ వంటి ఫీచర్స్, లోపల 12.3 అంగుళాల డిస్ప్లే అనేది ఎలక్ట్రిక్ కార్లు అయితే ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ VF3 ఎలక్ట్రిక్ కార్ అనమాట. 10 లక్షల రూపాయల లోపు బడ్జెట్ లో విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ కార్ అనేది తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. స్పోర్టీ 4 సీటర్ ESUV కింద అయితే కంపెనీ అయితే చెప్తున్నారు. 0 నుండి 50 కిలోమీటర్ వేగాన్ 5.3 సెకండ్లోనే ఎలక్ట్రిక్ కార్ అయితే రీచ్ అవ్వగలుగుతుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో 18.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. 250 నుంచి 300 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఎలక్ట్రిక్ కార్ ని మోస్ట్లీ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ చూసినట్లయితే సుమారుగా 8 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల ప్రైస్ టార్గెట్ చేస్తూ
విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు అయితే ఈ కార్ మార్కెట్ తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ కార్ కూడా జూన్ నెలలో మార్కెట్లోకి ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ హ్యుండై కంపెనీ నుంచి ఇన్స్టార్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ కార్ కూడా మార్కెట్లోకి అయితే రాబోతుంది. 0 నుండి 62 మైల్స్ ని 10.6 సెకండ్లోనే చేరుకోగలదు అనమాట. కార్ టాప్ స్పీడ్ వచ్చి 93 MPH టాప్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. రేంజ్ చూసుకున్నట్లయితే అప్ టు 368 కిలోమీటర్ రేంజ్ తో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే భారతదేశ మార్కెట్ లో అయితే రాబోతుంది అనమాట. ఎక్స్పెక్టెడ్ డేట్ ఏంటంటే జూన్ 15వ తారీఖున అయితే మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ఎక్స్షోరూమ్ ధర 12 లక్షల రూపాయలు. ఇక నెక్స్ట్ అయితే టాటా కంపెనీ వాళ్ళ సఫారీ ఎలక్ట్రిక్ కార్ కూడా మార్కెట్ లోకి రాబోతుంది అనమాట. సో మనకి సఫారీ ఎలక్ట్రిక్ కార్ మొన్న దీన్ని టెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఇమేజ్ కూడా లీక్ అవడం జరిగింది అనమాట. ఇది ఒక 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో సుమారుగా 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క అంచనా ధర సుమారుగా 32 లక్షల రూపాయలు అనమాట. అలానే ఎలక్ట్రిక్ కార్ ని మోస్ట్లీ మే లేదా జూన్ నెలలో అయితే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ మహేంద్ర కంపెనీ వాళ్ళ థార్ ఎలక్ట్రిక్ కార్ కూడా మార్కెట్ లోకి అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. థార్ ఆల్రెడీ పెట్రోల్ వర్షన్ అనేది మార్కెట్ లో అయితే మంచి హిట్ అయితే అయిందనమాట. అలాంటిది థార్ ఈ కాన్సెప్ట్ కూడా రీసెంట్ గా మహేంద్ర కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేశారన్నమాట. ఇది మార్కెట్ లో మోస్ట్లీ ఆగస్ట్ 15వ తారీఖున అయితే మార్కెట్ లోకి అయితే లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. సుమారుగా 25 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల ప్రైస్ టార్గెట్ తో ఈ కార్ మార్కెట్ లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ యాజ్ ఆఫ్ దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఏమీ రివీల్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ వోల్వో EX90 ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ కూడా భారతదేశ మార్కెట్ లోకి రాబోతుంది. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని సుమారుగా 5 సెకండ్లోనే రీచ్ అవ్వగలుగుతుంది అనమాట. అండ్ DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చి 30 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ ని 80% వరకు మీరు అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ కార్ అయితే ఇలా కనిపిస్తుంది లుక్స్ పరంగా అయితే. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో సుమారుగా 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది అయితే అందించబోతున్నారు అనమాట. మీ కార్ సంబంధించిన ఎక్స్టీరియర్ అయితే ఇలా కనిపిస్తుంది, బూట్ స్పేస్ అయితే ఇలా కనిపిస్తుంది మీకు. ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే సుమారుగా 1,20,00,000 రూపాయల వరకు ఉంటుంది అనమాట. భారతదేశ మార్కెట్ లోకి సెప్టెంబర్ నెలలో ఈ కార్ మార్కెట్ లోకి లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మారుతి కంపెనీ నుంచి ఒక 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ కూడా మార్కెట్ లోకి రాబోతుంది అనమాట. దీని MPV మోడల్ యాక్చువల్గా కోడ్ నేమ్ వచ్చి YMC అనే ఒక పేరుతో అయితే పిలుస్తున్నారు. 7 సీటర్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది అనమాట. సో మోస్ట్లీ ఇది 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, అలానే 60 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఈ కార్ కూడా 20 నుంచి 25 లక్షల రూపాయల ప్రైస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 2026 సంవత్సరం అక్టోబర్ నెల లేదా నవంబర్ నెలలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టాటా కంపెనీ వాళ్ళ అవెన్యా ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ కార్ కూడా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా ఆటో ఎక్స్పోలో అయితే రివీల్ చేశారన్నమాట. టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళ ఫ్యూచర్ కాన్సెప్ట్ కార్స్ లో ఇది కూడా ఒకటి అనమాట. స్కేట్ బోర్డ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేశారు. టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ కార్స్ లో ఇది కూడా అయితే ఉండబోతుంది అనమాట. సో మనకి సుమారుగా 500 కిలోమీటర్ల ప్లస్ రేంజ్ ఈ ఎలక్ట్రిక్ కార్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో టాటా మోటార్స్ కంపెనీ నుంచి లగ్జరీ కార్ వేరియంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 2026 ఎండింగ్ కానివ్వండి, 2027 లో కానివ్వండి ఈ అవెన్యా కార్ అయితే మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సుమారుగా 40 నుంచి 50 లక్షల రూపాయల మధ్యలో అయితే ప్రైసింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చివరిగా హ్యుండై కంపెనీ నుంచి హ్యుండై ఐయానిక్ 6 ఎలక్ట్రిక్ కార్ కూడా భారతదేశ మార్కెట్ లోకి అయితే రాబోతుంది అనమాట. సో ఐయానిక్ 6 లో మీకు 100 kps స్పీడ్ వచ్చి 7.4 సెకండ్లు రీచ్ అవ్వగలుగుతుంది. 185 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఉంటుంది. 680 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్లు అయితే రాబోతుంది అనమాట. బ్యాటరీ వచ్చి మనకి ఇక్కడైతే ఫిట్ చేస్తారు. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. 80% ఛార్జింగ్ మీరు 18 మినిట్స్ లోనైతే పొందవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. ఐయానిక్ 6 ఎక్స్షోరూమ్ ప్రైస్ సుమారుగా 65 లక్షల రూపాయల నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 2026 సంవత్సరం నవంబర్ నెలలో ఈ కారు మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవి భారతదేశ మార్కెట్ లోకి 2026 సంవత్సరంలోకి రాబోయే ఎలక్ట్రిక్ కార్ల వివరాలు అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పెస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే MBS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రవి ఫ్యూచర్.